టీటీడీ లడ్డు రసాయనాల వ్యవహారంలో సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలి అని కేబినెట్ భేటీలో మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్ సమగ్రంగానే దర్యాప్తు జరిపినా అసలు సూత్రధారుల సంగతి ఛార్జ్షీట్లో పొందుపర్చారా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రాసిన లేఖలో సిట్ కొందరు అధికారులపైనే చర్యలకు సిఫార్సు చేయడం, సూత్రధారుల పాత్ర ఏమిటి అనేది స్పష్టం చేయకపోవడంపై కేబినెట్ లో సుదీర్ఘంగానే చర్చ జరిగింది. ఈ క్రమంలో అసాధారణ రీతిలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ను కేబినెట్ భేటీకి పిలిపించి సమాలోచనలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తిరుమల లడ్డు తయారీలో రసాయనాల నెయ్యి వాడకం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసింది అని కేబినెట్ అభిప్రాయపడింది. సెంటిమెంట్ తో కూడిన సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంతో పాటు ప్రభుత్వానికి సిట్ రాసిన 11 పేజీల లేఖపైన సుదీర్ఘ చర్చ జరిగింది. సిట్ రాసిన లేఖలోని ప్రతి అంశంపైన లోతుగా చర్చించారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలి అని పలువురు మంత్రులు సీఎంకు సూచించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన కీలక పరిణామాలను సిట్ లేఖలో నామమాత్రంగా ప్రస్తావించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. వాటిపై మరింత దృష్టి సారిస్తే అసలు దోషులు ఎవరో తేలే అవకాశం ఉంది అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన ఎన్డీఏ కూటమి మంత్రుల భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీ ప్రారంభంలోనే తిరుమల లడ్డు రసాయనాల విషయంలో ప్రభుత్వం రాజకీయ కోణం చూడడం లేదని, అది మన ఎజెండా కూడా కాదు అని సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడి తీరాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని సీఎం తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు ఎవరు అనేది తేల్చేందుకు, వారికి సరైన శిక్ష పడేందుకు ప్రయత్నించాల్సిన బాధ్యత ఉంది అన్న ఆయన దానికి గాను కమిటీ వేస్తే ఎలా ఉంటుంది అని సహచర మంత్రుల అభిప్రాయాలను కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి ప్రసాదంలో రసాయనం కలపడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాము అని, సూత్రధారులను శిక్షించేందుకు ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా జనసేన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాము అదే అభిప్రాయంతో ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. తిరుమలకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని, ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ప్రభావం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అనేకుల నిర్లక్ష్యం, అలసత్వం, కుట్రలే టీటీడీ లడ్డూలో రసాయనాలు కలవడానికి కారణమయ్యాయి. ఎవరికి వారు వదిలేయడంతో రసాయన మిశ్రమమే నెయ్యి పేరుతో తిరుమలకు చేరుకుంది. అరకొర జ్ఞానంతో కమిటీ ఇచ్చిన సిఫార్సులు మొదలుకొని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాటి ఈవో ధర్మారెడ్డి వరకు అనేక మంది ఇందులో భాగస్వాములయ్యారు అని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ స్పష్టం చేసింది. సిట్ అధిపతి, సిపిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయం తెలిపారు. నెయ్యి నాణ్యతను గాలికి వదిలేశారు అని తేల్చారు. కల్తీకి ఆస్కారం కల్పించారు అని అన్నారు. ప్రమాణాలకు తూట్లు పొడిచారు అని, టీటీడీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యమే ఈ వ్యవహారానికి కారణమని తెలిపారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు ఓ బాలాజీలతో పాటు టెండరు నిబంధనలను సడలించేందుకు టీటీడీ నియమించిన కమిటీ సభ్యులు కూడా బాధ్యులు అని తేల్చారు. నిబంధనల సడలింపు వల్లే రసాయన మిశ్రమమే సరఫరాకు రాచమార్గం ఏర్పడింది అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. టీటీడీ లడ్డు రసాయనాల వ్యవహారంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు, సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై ప్రత్యేక విచారణ కమిటీ నియమించాలి అని మంత్రివర్గం నియమించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన కేబినెట్ సిట్ నివేదికపై 3.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. ఇక సిట్ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను నెల్లూరు ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసుపై స్పందిస్తామని అన్నారు. నిజమైన దోషులను తప్పించుకోవడానికి వీల్లేకుండా అవసరాన్ని బట్టి ప్రభుత్వం గాని, టీటీడీ గాని, భక్తులు గాని ఆ కేసులో కలుస్తారు అని ప్రకటించారు. ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యము అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లడ్డూ ప్రసాదంలో రసాయన వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి సత్వరమే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక విచారణ కమిటీ నియమిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సెట్ నుంచి ప్రభుత్వానికి 2 పత్రాలు అందాయి అన్నారు. కోర్టు ఛార్జ్షీట్ ను అధికారికంగా పరిగణలోకి తీసుకున్న తరువాతే అది ప్రభుత్వానికి, సంబంధిత కక్షిదారులకు అందుబాటులోకి వస్తుంది అని చెప్పారు. టీటీడీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని సిపిఐ సిట్ స్పష్టం చేసింది.
సమూలంగా ప్రక్షాళన చేయాలని, కీలకమైన రంగాల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని సిఫార్సు చేసింది. వీటిపై సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎస్ వీరేష్ ప్రభు గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ అలియాస్ ఇసుక బుజ్జితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. గత నెల 31న పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థనగర్లో అంబటి కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడికి పాల్పడిన వారి ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మంగళవారం పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు అంబటి ఇల్లు, కార్యాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ఇక మరోవైపు క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. పట్టాభిపురం పోలీసులు అంబటి భార్య విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో పాటు ఆయన పిఏలు ఏలూరు అనిల్ రెడ్డి, మధూరి రామకృష్ణ, తాళ్లూరి వెంకటరాయుళ్లను విచారించి వాంగ్మూలాలు రికార్డు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని, దాంతో తాము భయంతో బాత్రూంలో తలదాచుకున్నాము అని వారు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా తన కార్యాలయంపై దాడిలో 31 మంది టీడీపీ నేతలు పాల్గొన్నారని అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిలో ఎమ్మెల్యేతో పాటు వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, నేతలు ఉన్నారు. తన ఇల్లు, కార్యాలయంలో ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్లు, కార్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మరికొన్ని గంటల్లోనే తొలి అడుగు పడనుంది. ఇటీవలే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా ఖరారు కాగా, ఆ భవనానికి ఈ నెల 6 లేదా 7న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించాలని భావించారు. అయితే నేలపాడులో గురువారం సాగునీటి వినియోగదారుల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుండడం, వారం వ్యవధిలో 6 కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉండడంతో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారానికి మార్చాలని భావిస్తున్నారు. నిన్న సాయంత్రం ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అయితే తుది నిర్ణయాన్ని ఇవాళ తెలియజేస్తామని సీఎంఓ అధికారులు వెల్లడించారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో భారత్లోనూ, అందున ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం 3 దశల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గతేడాది జూలైలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ను ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అలాగే 2027 జనవరి 1 నాటికి 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఇన్స్టాల్ చేయాలని, 2028 జనవరి 1 నాటికి 1000 నూతన క్వాంటమ్ ఆల్గోరిథమ్స్ ను టెస్టింగ్ చేసే సామర్థ్యానికి చేరుకోవాలి అని, 2029 జనవరి 1 నాటికి మొత్తం క్వాంటమ్ సామర్థ్యంలో 1000 ప్రభావిత క్యూబిట్స్ లక్ష్యానికి చేరాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో అమరావతి రాజధాని టెక్నాలజీ పరంగా ఉన్నత స్థానంలో నిలుస్తుంది అని సాంకేతిక నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెంబసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దక్కుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిఎం హరీష్, తెన్నేటి కృష్ణప్రసాద్, కేశినేని చిన్ని, శ్రీభరత్, బీకే పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కొద్దిసేపు చర్చించారు. మరోవైపు ఇవాళ పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉందని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. నాయకులను సమన్వయం చేసుకోవాలని, అందరూ ఐకమత్యంగా పనిచేయాలని మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రులు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. తాజా సర్వేల ప్రకారం మున్సిపాలిటీలో 90% మేరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తాము బాధ్యులుగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీ బలాలు, బలహీనతలు, అభ్యర్థుల వివరాలు, గెలుపు అవకాశాలతో కూడిన సమగ్ర నివేదికలను అందజేశారు. అదే సమయంలో సీఎం రేవంత్ తాజా సర్వే వివరాలను తెప్పించారు. ఇక ఈ నివేదికలన్నింటినీ సమీక్షించిన అనంతరం 90% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాకు వచ్చారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం బహిరంగ సభ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలని ఎంపిక చేశాయి. అధికార కాంగ్రెస్ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా, విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతంలో బీసీలను మున్సిపల్ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89% సీట్లను బీసీలకు కేటాయించింది. నిన్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులెవరో తేలిపోయింది. బరిలో మిగిలిందెవరో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ 19% సీట్లను, బీఆర్ఎస్ 18.66%, బీజేపీ 15.80% సీట్లు కేటాయించాయి. ఇక ఎస్టీలకు పాలక, విపక్ష పార్టీలు రెండూ సమానంగా 7.66% సీట్లు కేటాయించగా, బీజేపీ 7.05% సీట్లను ఆ వర్గానికి కేటాయించింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 2582 వార్డులు, 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2996 ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. 5 జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో కలిపి 10 మంది వార్డు సభ్యులు ఆ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో 3 వార్డులు, హుజూర్ నగర్ లో 1, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వికారాబాద్ మున్సిపాలిటీలో 2 చొప్పున, నల్లగొండ జిల్లా హాలియా, ఖమ్మం జిల్లా ఏదులాపురంలో ఒక్కొక్క వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. నిన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన ఆయా ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 10వ వార్డుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఆవుల మమతా సాయి చివరి నిమిషంలో తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఏకగ్రీవమయ్యారు. అయితే తమ అభ్యర్థిని డబ్బుతో ప్రలోభపెట్టి ఉపసంహరింపజేశారు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో నిరసన ప్రదర్శన, కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 17వ వార్డు అభ్యర్థిగా చింతల ఉమామహేశ్వరి 2 సెట్ల నామినేషన్ వేసి ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ 2 పార్టీల నుంచి బీఫారాలు తీసుకున్నారు. చివరికి కాంగ్రెస్ బీఫారాన్ని సమర్పించడంతో పాటు మరో అభ్యర్థిని ఉపసంహరింపజేసి ఏకగ్రీవమయ్యారు. దీంతో తమ బీఫారంతో వెళ్లి పార్టీని మోసం చేసింది అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో తాను అండగా ఉంటానని, వారి గెలుపు కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30 టికెట్లు ఇచ్చి తన వర్గానికి 20 టికెట్లే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనతో తన మెడ కోసేసినట్లయిందని వ్యాఖ్యానించారు. పార్టీకి కోపం ఉంటే తనపై చర్య తీసుకోవాలని, కానీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు అని కోరారు. జగిత్యాల, రాయకల్ పట్టణాల్లో వార్డుల వారీగా కాంగ్రెస్ తరపున జారీ చేసిన బీఫామ్లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాలలో పార్టీ పరిస్థితిని అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తానని, బీఫామ్ల కేటాయింపులో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై లిఖితపూర్వక ఫిర్యాదు అందిస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేసిన వారి పేర్లను మున్సిపల్ అభ్యర్థులుగా తాను ప్రతిపాదించి నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కు అందజేశానని చెప్పారు. కానీ చివరకు జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో చర్చించి జగిత్యాల, రాయకల్ మున్సిపల్ అభ్యర్థుల జాబితాను రూపొందించారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇవాళ మహబూబ్ నగర్ కు రానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బూతు స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులతో జరిగే సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారిగా నబీన్
తెలంగాణలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నితిన్ నౌబిన్ పర్యటన పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలియజేశారు. నౌబిన్ పర్యటన బీజేపీ అభ్యర్థుల గెలుపునకు మరింత దోహదపడుతుంది అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు విచ్చేస్తున్న ఆయనకు రాష్ట్ర బీజేపీ ఘన స్వాగతం పలుకుతుంది అన్నారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మున్సిపల్ పార్టీ నాయకులు కార్యకర్తల వరకు అందరినీ ఉత్తేజపరిచేలా ఈ సభ ఉంటుంది అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కార్యకర్తలు దీన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రామచంద్రరావు వెల్లడించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించి నిస్సగ్గుగా ముఖం చాటేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన ఆయన అది 5 ఏళ్ల హామీ అంటూ పీసీసీ చీఫ్ తో చిలక పలుకులు పలికించడాన్ని చూసి యువతరం చీకొడుతోంది అని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయడం అని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక మాట అమలై ఉంటే ఈ దగాకోరు సర్కార్ కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది అన్నారు. రిక్రూట్మెంట్ జీరోగా మారిందని నిరుద్యోగుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగలడం ఖాయము అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలని పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, హామీల అమల్లో విఫలమైన తీరును ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకను ఆయుధంగా చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఇక బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గవర్నర్ కోటాల శాసన మండలి సభ్యులను నియమించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఈ కోటా కింద తదుపరి ఎమ్మెల్సీల నియామకానికి గత ఆదేశాలు అడ్డంకి కాబోవు అని స్పష్టం చేసింది. అలాగే కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మంత్రివర్గం సిఫార్సు చేసిన పేర్లపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కు ఉంటుంది అని తేల్చి చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారించింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్, తెలంగాణ ప్రభుత్వం తరపున స్టాండింగ్ కౌన్సిల్ దేవ్నా సెహగాల్, న్యాయవాది గౌరవ్ అగర్వాల్, కోదండరాం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు గత ఆదేశాలతో ఎమ్మెల్సీగా తన నియామకం రద్దయిందని, తనను మళ్లీ ఎమ్మెల్సీగా నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అమీర్ అలీ ఖాన్ కూడా పిటిషన్ వేశారు. ఆయన తరపున న్యాయవాది సంజయ్ ఇంప్లీడ్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి కలగజేసుకుని ఇకపై గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలకు కొత్త పేర్లను ప్రతిపాదించేందుకు మార్గం సుగమం చేయాలని, అందుకు మంత్రివర్గానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక ఈ అంశంపై కోర్టు గత ఆదేశాలు, గవర్నర్ అధికారాల తదితర అంశాలను ప్రస్తావించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంత అస్పష్టత నెలకొంది అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అస్పష్టత ఎందుకు ఉంటుంది? గవర్నర్ కోటాలో కొత్తగా చేపట్టబోయే ఎమ్మెల్సీ నియామకాలకు కోర్టు గత ఆదేశాలేమీ అడ్డంకి కాదని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. అలాగే అలీఖాన్ దాఖలు చేసిన ఏఐతో పాటు అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరము అన్నారు. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ట్రంప్ సుంకాల తగ్గింపు తమ సహనానికి దక్కిన విజయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఒప్పందంతో అనుకూలమైన ఆర్థిక వాతావరణం ఏర్పడింది అని, భారత్ లో ప్రతి ఒక్కరూ దీంతో ప్రయోజనం పొందుతారు అని చెప్పారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చాలా పెద్ద నిర్ణయము అన్నారు. అమెరికా టారిఫ్లపై ప్రతిపక్షం ఎంతగా విమర్శలు చేసినా తాము ఎంతో సహనంతో వ్యవహరించామని, ఆ సహనంతో వచ్చిన ప్రతిఫలం ఏమిటో ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది అని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వాణిజ్య చర్చల విషయంలో ప్రభుత్వ స్థిరమైన వైఖరి దీంతో స్పష్టమవుతుంది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని, కానీ భారత్ మాత్రం ప్రయోజనం పొందుతుంది అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల క్రమం మారుతోంది అని, ఆ మార్పు భారత్ పై మొగ్గుతోంది అని చెప్పారు. ఇక ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నేతలు తొలుత ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సత్కరించారు. అమెరికా, EU, UK, ఒమెన్ తో సహా 39 దేశాలతో వాణిజ్య ఒప్పందాల ఘనత మోదీకే దక్కుతుంది అన్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు బయటకు రావడంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. ప్రధాని మోదీ భయపడుతున్నారని, ఎందుకంటే ఏవైతే ఆయన్ను గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు ఆ ప్రతిష్టను ముక్కలు చేస్తున్నాయని అన్నారు. అదానిపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ పేరు, ఈ రెండు పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అని అన్నారు. ఆయన రాజీ పడ్డారని, మోదీ భయపడుతున్నారు అని, కాబట్టే కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆగమేఘాల మీద సంతకం చేసి భారతీయుల కష్టార్జితాన్ని అమెరికాకు అమ్మేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మొదటిసారి సభలో ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చైనా రచ్చ పార్లమెంట్ వరుసగా రెండో రోజు కూడా కుదిపేసింది. ఇక మాజీ సైనికాధిపతి సవరణి పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రయత్నించడంతో లోక్సభ గందరగోళం చెలరేగింది. రాహుల్ ప్రయత్నాన్ని అధికార పక్షం తీవ్రంగా అడ్డుకుంది. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇక 8 మంది విపక్ష సభ్యులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు. వీరిలో 7 కాంగ్రెస్ సభ్యులు కాగా ఒకరు సిపిఎం ఎంపీ ఉన్నారు. కాగా నరవణే పుస్తకంలోని పేర్కొన్న అంశాలను తాను సాధికారికంగా వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ అంతకుముందు స్పీకర్ కు నోట్ సమర్పించారు. ఇందులోని ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా ధృవీకరిస్తున్నానని అన్నారు. సంతకం కూడా చేశాను అన్నారు. అందువల్ల సోమవారం వ్యక్తమైన అభ్యంతరాలు తొలగిపోయినట్లేనని తెలిపారు. స్పీకర్ స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ రాహుల్ సమర్పించిన నోట్ను పరిశీలిస్తామని తెలిపారు. అయినప్పటికీ రాహుల్ ఆ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. చేతుల్లోని కాగితాలను చింపి తీవ్ర నిరసన తెలియజేశారు. దీంతో సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగానే 8 మంది ఎంపీల సస్పెన్షన్ కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తీర్మానం ప్రవేశపెట్టగా ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా ఆమోదించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త సీఎంగా బీజేపీ నేత యుమ్నామ్ ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అలాగే మహిళా నేత నెమ్చా కిప్ జెన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. 2023 మే నుంచి జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడికింది. 250 మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఫిబ్రవరిలో సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇక మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 37 మంది భాజపా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి 6, కాంగ్రెస్ నాగా పీపుల్స్ ఫ్రంట్ల నుంచి 5 చొప్పున, కుకీ పీపుల్స్ అలయన్స్ నుంచి 2, జేడీయూ నుంచి 1, 3 స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై 2 విమానాలు రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2732 విమానం ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది అని డీజీసీఏ తెలిపింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న ఇండిగో విమానం ల్యాండ్ అయి పార్కింగ్ వైపు వెళ్తున్న క్రమంలో 2 విమానాల రెక్కలు చివరలు ఒకదానికొకటి తగిలాయి అని చెప్పింది. దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేస్తుంది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణుల అభివృద్ధికి కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డెక్టెడ్ రామ్జెట్ సాంకేతికతను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పరీక్షలో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డెక్టెడ్ రామ్జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో అత్యుత్తమ పనితీరును కనబర్చాయి. ఐటీఆర్ ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ పరీక్ష విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. మయన్మార్ లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం తూర్పు, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలపైన
పడినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కోల్కతా పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలియజేశారు. మయన్మార్ లో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ఎత్తైన భవనాల్లో నివసించే కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా వాటిల్లిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించింది అని ట్రంప్ పేర్కొనడంపై రష్యా అధ్యక్షుడు కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. భారత్తో రష్యా సంబంధాలు, చమురు కొనుగోళ్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. బౌలర్లకు తోడు టాప్ ఆర్డర్ చెలరేగడంతో వరుసగా 4వ ఫైనల్ కు దూసుకు వెళ్లింది. నిన్న గుజరాత్ జైంట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇక రేపు జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ అమీతుమీ తేల్చుకున్నది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 20 ఓవర్లో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇక బెట్మిని 51 బంతుల్లో 6 ఫోర్లతో 62 నాటౌట్ గా నిలిచింది. వేర్హామ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 35 పరుగులు చేసి రాణించింది. హెన్రీకి 3, నందనకు 2 వికెట్లు దక్కాయి. ఇక ఛేదన్లో ఢిల్లీ 15.4 ఓవర్లోనే 169 స్కోర్ చేసి గెలిచింది. ఇక లిజిల్లీ లీగ్ 24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు. కెప్టెన్ జెమిమా రోడ్రిక్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 41 రన్స్ చేశారు. లారా ఓర్వాట్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 32 నాటౌట్ గా నిలిచింది. ఇక షఫాలి 21 బంతుల్లో 7 ఫోర్లతో 31 పరుగులు చేసింది. ఇక హెర్హామ్ కు 2 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జెమిమా నిలిచింది.